హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటం మనం చూస్తున్నాం. అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో జనాలు చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల గురించి తెలుగు మీడియా ఎక్కువగా కవరేజ్ చేస్తున్న కారణంగా మనకి జమ్మూ కాశ్మీర్లో వర్షాలు వరదలు ఎక్కువగా పడుతున్నాయన్న విషయం తెలియట్లేదు. అయితే అక్కడ కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వేలాది మందిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాల కారణంగా విమానాలు కూడా నడవడం లేదు. అక్కడకు వెళ్లాలి అనుకున్న వారు, అక్కడి నుంచి రావాలి అనుకున్న వారు ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొంది. ఈ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో హీరో మాధవన్ చిక్కుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా తిరుగు ప్రయాణం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన భారీ వర్షాల కారణంగా విమానం ఎక్కలేకపోయారు. ఎయిర్పోర్ట్ మూసివేయడంతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా లేకపోవడంతో అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్లిన మాధవన్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ద్వారా తాను పడుతున్న అవస్థలను నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు మాధవన్. అంతేకాకుండా తాను గతంలోనూ పడ్డ ఇబ్బంది గురించి ఈ సందర్భంగా మాధవన్ ఇన్స్టాగ్రామ్ ఆడియో నోట్ ద్వారా షేర్ చేశారు. మాధవన్ అభిమానులు ప్రస్తుతం ఆందోళనతో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మాధవన్ గతంలో 2008లో లద్దాఖ్లో వర్షాలు వరదల కారణంగా చిక్కుకుపోయారట. మళ్లీ 17 ఏళ్ల తరువాత ఇప్పుడు ఈ ఘటన జరిగిందని, తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని, కానీ నేనెప్పుడు ఇక్కడికి వచ్చినా ఇలా జరగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తోందని అన్నారు మాధవన్. ఇంత భయంకర వర్షపాతం నమోదై వరదలు పారుతున్నా కూడా జమ్మూ కాశ్మీర్ ఖచ్చితంగా సుందరమైన ప్రదేశం అనడంలో ఎటువంటి సందేహం లేదని, ఈ రోజైనా వర్షం తగ్గి విమాన రాకపోకలు సక్రమంగా ఉంటే నేను నా ఇంటికి చేరుకుంటానని మాధవన్ ఆశాభావం వ్యక్తం చేశారు తన వాయిస్ నోట్లో. ఇక గతంలో 3 Idiots షూటింగ్ కోసం లద్దాఖ్ వచ్చిన సమయంలో ఇలాగే చిక్కుకుపోయి చాలా రోజులు ఉండాల్సి వచ్చిందని అన్నారు. మాధవన్ జమ్మూ కాశ్మీర్లో చిక్కుకుపోవడంతో పలువురు ఆయన పరిస్థితిపై ఆరా తీశారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ, పోస్టులు చేస్తూ మాధవన్ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. మాధవన్ ప్రస్తుతానికి సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్లుగా ఆయనే స్వయంగా వాయిస్ నోట్లో చెప్పారు. కనుక వర్షాలు తగ్గి వరదలు తగ్గుముఖం పడితే అప్పుడు విమాన రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. అప్పుడు మాధవన్ తన ఇంటికి చేరుతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మాధవన్ గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు.